భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక స్తబ్దత నెలకొంది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయాక ఘన విజయం. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఇంత పర్సంటేజ్ విజయం ఎప్పుడూ లేదు. 10 అసెంబ్లీ స్థానాలకి 8 గెలవటం, 6 పార్లమెంట్ స్థానాలకి 3 గెలవటం అన్నటువంటిది. ఇలాంటి సిచ్యుయేషన్లో భారీగా పుంజుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకా సొంత కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేయట్లేదు. మ్యాక్సిమం ఈ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళలో 100కి 75% మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి సీట్లు పొందిన వాళ్ళు, లేదా భారతీయ జనతా పార్టీ మూలాల నుంచి వచ్చిన వాళ్ళు కాకపోవడంతో సమస్య ఎదురవుతుంది. అదే సందర్భంలో పురంధేశ్వరి యాక్టివ్గా తీసుకుందామంటే ఆమె పదవీ కాలం అయిపోయింది. ఇప్పుడు ఓ పక్కన సంస్థాగత ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. కొత్త అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డా, కిరణ్ కుమార్ రెడ్డా, లేకపోతే కనుక భాస్కర్ రెడ్డా, ఇట్లాగా చర్చ నడుస్తుంది. రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుడిచేసే పని చేస్తారు. రాయలసీమలో భారతీయ జనతా పార్టీ పుంజుకోవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని ఆల్టర్నేటివ్ శక్తిగా తయారు చేస్తారు అన్నటువంటి ప్రచారం జరుగుతోంది. ఆ నేపథ్యంలోనే వెయిట్ చేస్తున్నారు స్తబ్దతతో.